తబ్లిగీ జమాతే ఉగ్రవాద సంస్థ అని బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కోవిడ్ను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కోవిడ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తబ్లిగీ జమాతే సభకు అనుమతిని రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలియదిచ్చిరా అన్నది. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపింపజేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది ఏమైనా సేవా సంస్థనా? అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా? అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకోని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.